మహిమగలని నామ గొప్పది అజయ్ గారు మీ మైక్ ని మ్యూట్ చేసుకోండి. బ్రదర్ అజయ్ మ్యూట్ ప్లీజ్. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో స్థాపించితివి నీ ఒక దుర్గము నే దాగునట్లు ఆశ్రయ దుర్గము స్థాపించితివి నీ ఒక దుర్గము నే దాగునట్లు ఆశ్రయ దుర్గము యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది నీకంటే మానవి కొంచెముగా తక్కువగా చేసితివి నీకంటే మానవుని కొంచెముగా తక్కువగా చేసితివి మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది మహిమగలని నామ గొప్పది. పాట సంఖ్య 10 అండి. సాంగ్ నంబర్ 10 పాట సంఖ్య 10. దయచేసి ఎవరి గృహంలో మరి వారము ఉండి ప్రభుని ఆరాధించే కొరకై ప్రభు చెట్టి గొప్ప తరుణము. దయచేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో గట్టిగా బిగ్గరగా మరి ఇక పాట పాడుతూ ప్రభుని ఆరాధించుకుందాం. యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపున్ మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ యెహోవా నా కాపరి
చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును యెహోవన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపున్ యెహోవన కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపు. పాట సంఖ్య 108, సాంగ్ నంబర్ 108. ఇది పాత పాట అండి, అయితే మనకు ఇది కొత్తగా ఉంటుంది. దయచేసి ఈ యొక్క ఆడియో సాంగ్ ప్లే చేస్తున్నాం. దయచేసి పాటను అనుసరించి పాటను మనం నేర్చుకుంటూ పాట పాడదామండి, గట్టిగా బిగ్గరగా. యేసునాద విలోకనాద, యేసునాద విలోకనాద, లోకోద్ధారక క్రీస్తు దేవా, లోకోద్ధారక క్రీస్తు దేవా, సద్గదాసుల బ్రోచి రచించుము, సద్గదాసుల బ్రోచి రచించుము. యేసునాద త్రిలోకనాద, యేసునాద త్రిలోకనాద, ఆబ్ది మీద నడచిన దేవా, ఆబ్ది మీద నడచిన దేవా, 5 రొట్టెల 5 వేల, 5 రొట్టెల 5 వేల, అతిశయముగను పంచిన దేవా, అతిశయముగను పంచిన దేవా, యేసునాద త్రిలోకనాద, యేసునాద త్రిలోకనాద, కానాలోని వివాహ విందున, కానాలోని వివాహ విందున, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన, అరుణానిధి నన్ను ప్రేమించు నిత్యం, అరుణానిధి నన్ను ప్రేమించు నిత్యం. యేసునాద త్రిలోకనాద, యేసునాద త్రిలోకనాద, నాదానాదు గతియు నీవే, నాదానాదు గతియు నీవే, ఆదరవింద శరణమిమ్ము, ఆదరవింద శరణమిమ్ము, ఆదరమీవే దినోపకార, ఆదరమీవే దినోపకార. యేసునాద త్రిలోకనాద, యేసునాద త్రిలోకనాద, కృపాసముద్ర దయామయుండ, కృపాసముద్ర దయామయుండ,
కలను ముండ్ల మకుటాదారివ కలను ముండ్ల మకుటాదారివ సిలువాయందు మరణించితివి సిలువాయందు మరణించితివి యేసునాద త్రిలోకనాద యేసునాద త్రిలోకనాద నీదు రాజ్యం వచ్చునుగాక నీదు రాజ్యం వచ్చునుగాక సాధుగా మోక్ష సౌఖ్యము చేరం సాధుగా మోక్ష సౌఖ్యము చేరం నీదు దాసులన ఆశీర్వదించుము నీదు దాసుల ఆశీర్వదించు యేసునాదం త్రిలోకనాదం యేసునాదం త్రిలోకనాదం లోకోద్ధారక క్రీస్తు దేవం లోకోద్ధారక క్రీస్తు దేవం సత్కగదాసులము చిరచించుము సత్కగదాసులము చిరచించుము యేసునాదం త్రిలోకనాదం యేసునాదం త్రిలోకనాదం. ప్రభుని ఆరాధించక ముందుగా దేని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందామండి. You can share through. దయచేసి ప్రభుని ఆరాధించక ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగాలను చూసుకుందాం. అటు రీతిగా ప్రభుని ఆరాధించు కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలకు సహాయం చేయను గాక. రండి, మన యొక్క ధ్యానాంశము మరి గత వారము ధ్యానించుకున్నటువంటి భాగమును మనము కంటిన్యూ చేసుకుందాం. కీర్తన రాసిన గ్రంథము బుక్ ఆఫ్ సామ్స్ 23 verses 1 to 6 విల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. మనమందరం కలిసి కీర్తనలు 23వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనమందరం మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతానండి, మీరు ఒక వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. 3వ వచనం చదవండి దయచేసి. ఓకే, నేను 4వ వచనం చదువుతున్నాను. గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. You can share that. నా శత్రువుల ఎదుటను నీకు నా Link. ఆరో వచనము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. రెండవ భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. John's 10:11. John's book of John chapter 10 verse 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మూడవ భాగంగా రండి, లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. లూకా 15వ అధ్యాయము, లూకా chapter 15 verse 3. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. 4వ వచనం కూడా, మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. ప్రభు సహాయం నిమిత్తము దయచేసి ప్రార్థించుకుందాం. తలలు వంచండి దయచేసి. ప్రియమైన తండ్రి, మీ పాదాలు పొందడం ప్రభా, మరొకసారి మీకు ప్రియముగా మీ సన్నిధానంలోనికి రావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆధిక్యతకి స్తోత్రాలు. లేఖన భావన ఆశ్రయించి దీవించండి ప్రభా. దావీదు జీవితంలో తండ్రి ప్రభా తాను కాపరి అయితే, అలాంటి కాపరికి మీరు ప్రధాన కాపరిగా ఉండి ఏమైతే మేలు చేస్తున్నారో ఆ మేలు మీకు జ్ఞాపకం చేసుకొని మీరు కూడా మా జీవితంలో మంచి కాపరిగా ఉంటున్నారు. స్తోత్రాలు.
ప్రభా మీరు మా ఎడల మీరు చేసేటువంటి మీ యొక్క మేలు జ్ఞాపకం చేసుకొని ప్రభా దీన్ని ఆరాధించే కొరకై ప్రభా మీరు సిద్ధపరచవలసిందికి వచ్చుతున్నాం. నన్ను కూడా అయోగ్య దాసుని శిలువ చాటును మరుగుపరచండి. నా నోటిని ప్రభా మీరు మరి యేసు నామములోనే అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగం బట్టి గమనించినట్లయితే కీర్తనలో 23వ అధ్యాయము మరి 6 వచనాలు మనం చదువుకుంటున్నాం. చూడండి, మొదటి వచనంలో చూసినట్టయితే మరి ఒక మేలు కనిపిస్తుంటుంది. ఈ కాపరి దావీదు ఒక కాపరిగా వచ్చినాడు. అయితే ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో తాను కాపరిగా ఉండి తాను ఏమైతే మేలు చేస్తున్నాడో ఆ మేలు తలంచుకొని మరి ఈ కాపరి మరి ఆ కాపరిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాడు. ఏమని? మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే పచ్చిక గల చోట్ల, మొట్టమొదటిగా పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేసి ఉన్నాడు. రండి, రెండవ భాగం చూసినట్లయితే శాంతికరముల జలముల యొద్దకు నడిపించాడట. మూడవ వచనంలో చూస్తుంటే మరి ఆయన సేద తీరుస్తున్నాడు. మొట్టమొదటిగా పచ్చిక బయల్లోనికి నడిపించినట్టు కాపరి, రెండవదిగా శాంతికరముల జలముల యొద్దకు నడిపించినట్టు కాపరి. చూడండి, మూడవ వచనంలో సేదను తీర్చేటువంటి కాపరి. చూడండి, నాలుగవ వచనంలో చూసినట్టయితే చూడండి, 4వ ఏమంటున్నాడు? భయపడను, అభయం ఇచ్చేటువంటి కాపరిగా ఉంటున్నాడు. మరి 4వ వచనంలో ఇంకోటి 6వ మాట చూసినట్టయితే తోడయ్యుందువు, ఆయన తోడైనటువంటి కాపరిగా ఉంటున్నాడు. ఈ 6 అంశములను జ్ఞాపకం చేసుకొని 6 విధములైనటువంటి మేలును బట్టి ఈ యొక్క కాపరి మరి మరి దావీదు మహారాజు మరి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. గత వారంలో మనం చూసుకుంటూ వచ్చాము. మరి దావీదు రాజు దేవుణ్ణి కాపరిగా కలిగి ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి మొట్టమొదటిగా మన అంశం చూసుకున్నాం కదా, చెప్తారా? మొట్టమొదటి ఏం అంశము? పచ్చిక బయలులో పరుండ చేసేటువంటి విధానాన్ని బట్టి మరి యొక్క దావీదు మహారాజు ప్రభుని ఆరాధించినాడు. అటు రీతిగా మన జీవితంలో కూడా మనకు మరి పచ్చిక బయలు అనగా ఆహారములకు సాదృశ్యం, అంటే తృప్తి పరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలోను, శారీరకంగాను, ఆత్మీయంగాను తన వాక్యమైనటువంటి మరి మన్నాతో మనం తృప్తి పరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు రెండవదిగా మనం చూసుకుంటూ వచ్చాము. రెండవదిగా శాంతికరమైనటువంటి జలము లేదకు మరి నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. అనగా మరి నీటితో ఆహారం ఇచ్చాడు, తర్వాత నీటితో తను తృప్తిపరిచినాడు. అనగా నీటి ద్వారా మనం తృప్తిపరిచినటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లరా. అందుని బట్టి ఈ కాపరిని మనము స్తుతించి మరి ఘనపరిచేటువంటి వారిగా ఉంటున్నాం. రండి, మరి పచ్చిక బయలులోనికి నడిపించేటువంటి కాపరి, ఈ కాపరి మరి శాంతికరముల జలముల యొద్దకు నడిపించే కాపరి. రండి, మూడవదిగా ఈ కాపరి మనం ఎక్కడికి నడిపించాడు, ఏం చేస్తున్నాడు చూద్దాం. రండి, 3వ అధ్యాయము మరి చదవండి, 23వ అధ్యాయము కీర్తన 23వ వచనం చదవండి ఒకరు దయచేసి. చాలు. ఇప్పుడు 3వ చూసుకుంటున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. క్లుప్తంగా చూసుకుందాం. ఇప్పుడు ఈ కాపరి సేద తీర్చేటువంటి కాపరి. మొదటిగా పచ్చిక బయలులను ఆహారం ఇచ్చాడు, తర్వాత నీటిని అంటే నీటి చేత తృప్తిపరిచాడు, నీటి చేత వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరిచాడు ఈ కాపరి. మూడవదిగా సేద తీర్చేటువంటి కాపరి. అందుకే నా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. ఎందుకంటే ఈ యొక్క మరి పాపమును బట్టి నెమ్మది లేని పరిస్థితి ఉన్నప్పుడు, దేవుని చేత నెమ్మది లేని పరిస్థితి ఉన్నప్పుడు మరి ఆయనే మన సేద తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. ఈ లోకంలో ఒకప్పుడు మనం పాపమును బట్టి శాపమును బట్టి నేను కూడా నెమ్మది లేని పరిస్థితి వారికి ఉంటున్నాం. అప్పుడు మనకు మరి సేదను తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లారా. అదేవిధంగా ప్రభుని బట్టి ప్రభు సేవలో లేదా ఆత్మ జీవితంలో ప్రభు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు మరి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మరి ఆ ప్రభు మరి సేదను తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే దావీదు యొక్క అనుభవాన్ని బట్టి ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తున్నాడు. ఎందుకంటే రుచించినటువంటి వాడై కదండి. ఒకవేళ మనం రుచించిన వారం అయితే దావీదు ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ వచ్చాడో మరి కాపరి యొక్క అనుభవం ద్వారా, కాపరి ద్వారా పొందినటువంటి మేళ్ళ ద్వారా ప్రభుని ఏ రీతిగా ఘనపరుస్తూ వచ్చాడో, ఒకవేళ నువ్వు నేను కూడా అలాంటి అనుభవం గుండా రుచించినటువంటి వాడవైతే ఈరోజు ఆరాధించకుండా మనము ఉండలేము కదండి.
రుచి 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 చూచినట్టు అనుభవం అనగా ఆ కాపరితో నువ్వు నేను కూడా ఆ సంబంధం కలిగినట్టయితే, ఆ కాపరి నిన్ను పచ్చిక బయలుకి నడిపించిన వాడైతే, ఆ కాపరి నిన్ను శాంతికరమైన జన్మ ఎద్దకు నడిపించిన వాడైతే, ఆ కాపరి చేత నువ్వు నేను సేదను తీర్చుకున్న వాడైతే, ఈ రోజు మనము బల్ల చుట్టూ చేరి అబ్బా తండ్రి అని మరపెట్టి వారు వచ్చినాం. అందుకే మరి యెషయా గ్రంథంలో 66:3 మనం చూస్తున్నాం చూడండి. యెరూషలేములోనే మరి మనకు ఆదరణాక్షయం అంటే చూడండి 53:6 చూడండి. యెషయా 53:6 యెషయా 53:6 క్షమించండి 66:13 అండి. 66:13 ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. ఎందుకంటే పిల్లరా, ఒకరి తల్లిని ఆదరించినట్టుగా ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడు. ఒక తల్లి నేను ఏ రీతిగా మరి ఆదరిస్తుందో ఆ రీతిగా ఈ కాపరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ కాపరి ఒక తల్లిని ఆదరించినట్టుగా, ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా ఆదరించినట్టు కాపరిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇలారా ఈ కరోనా పీరియడ్ వచ్చినప్పటి నుండి కూడా నెమ్మదైన పరిస్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు ఈ లాక్డౌన్ ఉన్నట్టు పరిస్థితిలో కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రభుని ఆరాధించినప్పటికీ ప్రభు తన కృప చేత మరి సేద తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. యెరూషలేములోనే అనగా దేవుని మందిరంలోనే, దేవుని యొక్క సన్నిధిలోనే నీవు నేను కూడా ఆదరించేటువంటి వారికి ఉంటున్నారు. ఆయన మనం సేదను తీర్చుతున్నాడు. ఆ సేద తీర్చేటువంటి విధానం బట్టి మరి నీవు నేను కూడా ప్రభుని ఆరాధించబద్దులమైంటున్నాం. అందుకే కీర్తన గ్రంథము చూడండి 116:7 మాట ఉంది. 116:7 కీర్తనలు 116:7 Psalms 116:7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపుము. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము, యెహోవా నీకు సేదన తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసినట్టు ఉపకారం మేలులో దీనిని మరువకము. ఈ కాపరి ప్రధాన కాపరి క్రీస్తు ప్రభువుని బట్టి తాను మరి రాజుగాను ప్రభువుగాను కాపరిగాను మరి అనుభవపూర్వకంగా ప్రభుని స్తుతిస్తున్నట్టు వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మరి కాపరి తను పచ్చిక బయలులోనికి నడిపించినట్టు విధానాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తున్నాడు. మరి రెండవదిగా జలముల యొద్దకు నడిపించాడు. మూడవదిగా తాను సేదను తీర్చేటట్టు వాడుగా ఉంటున్నాడు. ఒక తల్లిని ఆదరించినట్టుగా మరి ఆ కాపరి నిన్ను ఆదరించినట్టు వాడుగా ఉంటున్నారా. ఈ లాక్డౌన్ సమయంలో నిజంగా మనం ఎవరు కూడా ఆదరించలేరు. అయితే ఆయన ప్రధాన కాపరి నుండి యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయినటువంటి ఈ యొక్క అరణ్యంలో లూకా సువార్త మరి 15వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఈ గొర్రె తప్పిపోయిన గొర్రె. అడవి అనేటువంటి ఈ లోకంలో నీవు నేను కూడా ఆ గొర్రె వలె తప్పిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, ఈ లోకానికి ఆరాధించాడు, నిన్ను భుజములపై వేసుకున్నాడు. ఆ గొర్రెని ఏ రీతిగా భుజంపై వేసుకున్నాడు, మరి ఆ రీతిగా నిన్ను భుజములపై కూర్చోబెట్టుకున్నాడు. అనగా తన పాపభారం అంతయు తన భుజములపై వేసుకుని తను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు సేదన తీరుస్తున్నాడు. ఆయన సేదన తీర్చేటువంటి కాపరి యొక్క ఆ యొక్క మేలుని బట్టి మరి ప్రభుని ఆరాధించబద్దులమైంటున్నాం. చూడండి 4వదిగా మనం చూద్దాం. చూడండి 4వ మేలు. ఈ కాపరిని బట్టి మనకు కలిగినటువంటి 4వ మేలు రండి చూసుకుందాం. కీర్తనలు 23:3 వచ్చి చదవండి. కీర్తనలు 23:3 నా ప్రాణమునకు సేద తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. చాలండి. ఇప్పుడు 4వ అంశము ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సేదను తీర్చడం మాత్రమే కాకుండా తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. దావీదు యొక్క అనుభవము 4వ అనుభవం చూసినట్లయితే నన్ను నీతి మార్గంలో నన్ను నడిపించేవాడుకుంటున్నాడు. ఒకప్పుడు నువ్వు నేను కూడా నీతి మార్గములో మనం లేనటువంటి వారుగా వచ్చినాము. మరణం అనేటువంటి మార్గం గుండా వెళ్ళించినాము. మరణం యొక్క అంచుల గుండా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు. నీ కొరకు వెతుకుంటూ వచ్చాడు. ఆ 99 గొర్రెలు వదిలిపెట్టాడు అడవిలో. ఒక్క గొర్రె నీవు నేను కూడా తప్పిపోయినటువంటి గొర్రెను పోయినటువంటి మన కొరకై నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి
అనుదించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే నీవు మరణపు మార్గంలో కూడా వెళ్తున్నావు. ఆ యొక్క మరణపు మార్గంలో నుండి ఆ యొక్క జీవపు మార్గంలో నడిపించిన వాడుగా ఉంటున్నారా. రండి ఇర్మియా గ్రంథం 21:8 మనం చూసినట్లయితే ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. జెర్మియా చాప్టర్ 21:8. ఇర్మియా 21:8. జెర్మియా నీ ప్రజలతో నీ విట్టనము యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చాలండి. చూడండి, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. అయితే మానవుడి లోకంలో తను జీవ మరణ మార్గం ఎంచుకొని తప్పిపోయినటువంటి వాడుగా తను మరి మరణ మార్గం గుండా వెళ్ళినటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన కాపరిగా తన ఈ లోకానికి వచ్చి తను ఏం చేశాడంటే జీవపు మార్గములోనికి నడిపించాడు. ఈ కాపరి తన నామం బట్టి ఇప్పుడు నీతి మార్గంలోనికి మనం వచ్చాము. మొట్టమొదటిగా పచ్చికలు దయచేశాడు, ఆహారం ఇచ్చాడు, నీటి ద్వారా తృప్తిపరిచాడు. మూడవదిగా సేదను తీర్చాడు. అంత మాత్రమే కాకుండా నీతి మార్గము గుండా కదా, నీతి మార్గంలో నడిపించిన వాడు ఉంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రశస్తమైన రక్తం కాచకపోతే నీవు నేను కూడా మరణమైనటువంటి మార్గం గుండా వెళ్ళినట్టు వారు ఉంటున్నాం. వీళ్ళారా ఆ మరణ మార్గం గుండా వెళ్ళినట్టయితే నిత్య నరకమునకు నీవు నేను కూడా పాత్రలమైనాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అంగలాత్మలతో, దుఃఖముతో, ఏడుపుతో, పండు కొరుకుతో జీవించేటువంటి మరి మనలను ఇప్పుడు నీతి మార్గం గుండా తను నడిపించాడు. పిల్లారా, ఆ ప్రభుకు నీవు నేను కూడా ఏం చెల్లించగలము? ప్రభు చేసినటువంటి ఈ కాపరి ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసినటువంటి ఆ మేలు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభుకు నేను ఏమిచ్చినా తక్కువనే. ప్రభా కల్వరి శిలువలో నువ్వు చేసినటువంటి ఆ త్యాగ సహిత ప్రేమను బట్టి ప్రభా నేను నీకేమి ఇవ్వగలను. ప్రభుకు నీవు నేను కూడా ఈ స్తుతి ఆదరణ తప్పితే ప్రభుని ఏమిచ్చి కూడా తృప్తిపరచలేదు పిల్లరా. అందుకే దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారం మేలు తెన్ను మరువకు, ఎందుకంటే శరీరం మర్చిపోతాడు. అందుకే తన ఆత్మ చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పిల్లారా, ఆయన కాపరిగా ఉన్నట్టయితే నీవు నాకు ఈ లోకంలో మనకు ఏది కూడా అక్కరలేదు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తున్నాము. నా మాట విని నన్ను పంపిన వాని అందు. చూడండి, యోహాను సువార్త నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో జీవంలోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలండి. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. ఒకప్పుడు ఆయన మాట మనం వినలేం, అయితే ఇప్పుడు ఆయన మాటను విన్నట్టు పాల్గొంటున్నాం. ఇప్పుడు మరి ఆయన విశ్వాసం ఉంచాం, ఒకప్పుడు విశ్వాసం ఉంచలేం పిల్లరా. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడాన్ని బట్టి నిత్య జీవంలోనికి వచ్చినాం, నిత్య మార్గంలోనికి వచ్చాం, నీతి అనే మార్గంలోకి మనం వచ్చి పాల్గొంటున్నాం పిల్లరా. అందుని బట్టి మరి ప్రభుకు నువ్వు నేను కూడా మరి స్తుతించి మరి ఆరాధించి జ్ఞానపరిచేటటువంటి వాటిగా మనం ఉంటున్నాము. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటించావు. మరణము నుండి జీవంలోనికి మరి దాటించినటువంటి ఆ ప్రియ ప్రభుకు ప్రియులారా, నువ్వు నేను కూడా ఏమిచ్చి మరి ప్రభుకు మరి స్తుతులు చెల్లించేటువంటి వారుగా మనం ఉంటున్నాం. అందుని బట్టి నువ్వు నేను కూడా ఇక ఉదయకాల సమయంలో మరి ప్రభుని ఆరాధించే బదులమై ఉంటున్నాం. అందుకే ఇక సమయంలో మరి ఒక క్లుప్తంగా మరి ఒక సోదరుడు ఒక సోదరి వినేటువంటి వాక్య వెలుగులో మరి మన ప్రభుని మనం ఆరాధించే బదులమై ఉంటున్నాం. అంటే మొదటి తలంపు ఏం చూసుకున్నాం చెప్పండి. మొదటి తలంపు పచ్చిక బయలులోనికి నడిపించినట్టు కాపరి. ప్రభా, దావీదు మాత్రమే కాదు ప్రభా, నా జీవితంలో కూడా నువ్వు నన్ను పచ్చిక బయలు నడిపించావు ప్రభా. మరి ఆత్మీయంగాను శరీరకంగాను ప్రభా నన్ను తృప్తి పరిచిన వాడు ఉంటావు ప్రభా. అందుని బట్టి నీకు నేను స్తుతిస్తున్నాను. చూడండి, రెండవదిగా మనం చూసుకున్నామంటే శాంతికరమైన జన్మను దొరికి ప్రభా నువ్వు నడిపించే విధానాన్ని బట్టి మరి ప్రభుని ఆరాధించే భద్రమై ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే వేదన తీర్చేటువంటి కాపరి. ఆ కాపరి వేద తీర్చుతున్నాడు. నీకు నాకు కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఆయన అన్ని విషయములలో నీవు నాకు సేద తీర్చేటువంటి వాడుగా ఉంటున్నారా అని జ్ఞాపకం చేసుకుందాం. అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ద్వారా కలిగినటువంటి మరి మేలులను జ్ఞాపకం చేసుకొని ఇక
మరి మధ్యాహ్న కాల సమయంలో స్తుతించి గణపతి వారు ఉంటున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే నీతి మార్గంలో నడిపించావు ప్రభా. మరణం అనేటువంటి మార్గం నుండి ప్రభా జీవ మార్గంలో నడిపించావు ప్రభా. నువ్వు నా కనుక ఈ లోకంలో రాకున్నట్టయితే ప్రభాని నశించి నరకమునకు పాత్రమైనటువంటి సమయంలో ప్రభా తప్పిపోయినటువంటి నా కొరకై ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు ప్రభా. మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క 4 మేలులను బట్టి ప్రభా నీకు నేనేం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక పెరిగిన హృదయంతో ఈ కొద్ది ఆరాధన కొరకు సమర్పించుకుందాం. ఒక సోదరుడు, ఒక సహోదరి వాక్యపు వెలుగులో దయచేసి గమనించండి. గత వారం ఎవరైతే ఆరాధించలేరో మొదటి సమయం వారికి ఇస్తున్నాం. మీరెవరైనా ఎక్కడైనా ఎక్కడి నుంచైనా మీరు ఆరాధించవచ్చు. దయచేసి మొదటి సమయం, గత వారం ఎవరైతే ఆరాధించలేరో ఈ వారము మొదటి సమయం వారికి ఇస్తాం. దయచేసి ఆరాధించండి. మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా ఆరాధించండి. ఒకల తండ్రి, జీవం గల దేవ యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మమ్మల్ని కాచి కాపాడి మీ అద్భుతమైన ఉన్న రెక్కల కింద భద్రపరిచి తండ్రి నాయన, ఏ తెగులు తండ్రి నాయన మా గుడారం సమీపించకుండా తండ్రి, అలాగే తండ్రి రక్షణలోనికి నడిపించి మరి శుక్రవారం తండ్రి మీరు ఎంచుకున్న తండ్రి విశ్వాసాల మధ్యలో తండ్రి కూడుకుని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నిలబెట్టిన దాసుని బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క మాటలు తండ్రి నాయన దాసుని నోట తండ్రి నాయన మాకు వినిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి పచ్చిగా చోట్ల తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నాం తండ్రి, శాంతికరమైన జలముల. అలాగే తండ్రి మమ్మల్ని నడిపిస్తూ తండ్రి మా ప్రాణం సేద తీరుస్తున్నావు తండ్రి. అలాగే తండ్రి మీ నీతి న్యాయములతో తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తూ తండ్రి నాయన తృప్తి పరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి అనేక మంది గతించిపోయిన తండ్రి నాయన మమ్మల్ని తండ్రి అలాగే తండ్రి పరిశుద్ధుల లెక్కలో ఉంచి తండ్రి నాయన మాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తండ్రి నాయన మమ్మల్ని ఎప్పటికప్పుడే హెచ్చరిస్తూ తండ్రి నాయన మీ నీతికరమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి అనేక మంది నశిస్తుపోతున్నారు తండ్రి నాయన, అనేక మంది తెగుళ్ళు, వైరస్లు తండ్రి నాయన నశిస్తుండగా తండ్రి నాయన ఎవరికి తండ్రి నాయన మా కుటుంబాలు తండ్రి నాయన కీడులోకి శోధనలోకి తీసుకెళ్లకుండా తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన మీ పరిశుద్ధ లెక్కలో ఉంచుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇప్పటివరకు తండ్రి నాయన కుటుంబ విషయంలో తండ్రి అయినా, సంఘం విషయంలో తండ్రి అయినా, ఉద్యోగ విషయంలో, పిల్లల విషయంలో, సండే స్కూల్ విషయంలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి తండ్రి అయినా మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నమ్మదగిన సహాయకుడా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా గడిచిన పరిశుద్ధ శుక్రవారం నుంచి ఈ శుక్రవారం మా భద్రపరిచి రక్షించి కాపాడి ప్రభా ఇగో తండ్రి లోకం భయంకర పరిస్థితుల్లో మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి. సజీవులుగా మరొకసారి మేము తండ్రి సంఘంగా ప్రభా ఈ ఆన్లైన్ లో ప్రార్థన చేసి కృపణించినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ దాసు నిలబెట్టుకుని ఆత్మీయ ఆహారం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి మా పచ్చిగా బయళ్ళలో మమ్మల్ని నడిపించిన తండ్రి ఆయన మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. శాంతికరమైన జలం వద్ద మమ్మల్ని నడిపించిన తండ్రి మీకు స్తోత్రం. మా పట్ల శాదీర్చిన దేవా స్తోత్రం. మా కాపరిగా దేవా మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని నీతి మార్గంలో నడిపించిన తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఒకప్పుడు ప్రభా పాపంతో ప్రభా శాపంతో పాదములు చెడిపోయి మా బ్రతుకులు మీరు రక్తంతో మా బ్రతికించి ప్రభా తండ్రి అబ్బాయి మార్పెట్టుకుంటే మీ చిన్న కృపను బట్టి ఈ దండతో బట్టి నియమించి మీకు తెచ్చడం తండ్రి. నా వ్యక్తిగత జీవితంలో నా ఉద్యోగం పట్ల, కుటుంబం పట్ల, సాహసం పట్ల, కుటుంబాల సాహస నాయకుల పట్ల అయ్యా మా దేశాల పట్ల మీరు కృప చూపించారు. కృపను బట్టి, ప్రేమను బట్టి నియమించి మీకు తెచ్చడం తండ్రి. మీరు నాకు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకున్న మా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీ పాదస్థంలో సమర్పణ చేస్తున్నాడు తండ్రి. తండ్రి మీ ఘనమైన వందనాలైనా స్తుతులు స్తోత్రాలు ప్రభు. సర్వాధికారి నైనా, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తి మంత్రులు తండ్రి. ఇంతవరకు మా జీవితంలో నైనా మీరు మాకు చాలంత దేవుడిగా ఉన్నారయ్యా. అందరిని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు నా తండ్రి. నాయన మీ నామానికి ఘనత మహిమ నా ప్రభా. నాయన ఈ రోజు నా దేవా నాయన ఆన్లైన్ లో నా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి నా తండ్రి నాయన ఈ లోకానికి మమ్మల్ని వేరుపరిచిన దేవా నాయన మీ సన్నిధిలో మేము గడపడానికి నా ప్రభా నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సౌకర్యాన్ని బట్టి నా ప్రభా మీ పాదములు సాగిలకు నమస్కరిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా ఈ రోజు నాయన మీరు నాతో మాట్లాడిన విధానానికే మీకు స్తోత్రం నా తండ్రి.
నాయన నేనైతే ఈ మరణ మార్గాన్ని ఎంచుకొని నా ప్రభా నాయన నేను వెళ్తున్న సమయంలో నా ప్రభా నా మీద దయ ఉంచి నాయన కృపతో నన్ను ఆదరించి నాయన నీతి మార్గంలో నన్ను నడిపించిన దేవుడు అయినందుగా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నన్ను మరణాన్ని నుంచి జీవంలోనికి నన్ను నడిపిన దేవుడు అయినందుగా మీకు స్తోత్రం నాయన. అంతేకాదు నా తండ్రి నాయన నేను ముళ్ళ వైపు పోకుండా నా ప్రభా నన్ను పచ్చిక బయలులోకి నడిపిన దేవుడు అయినందుగా మీకు స్తోత్రం నాయన. ఆత్మీయగాను భౌతికంగాను నా దేవాయన నన్ను తృప్తిపరిచిన దేవుడు అయినందుకే నాయన మీ పాదం సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాను నా ప్రభా. నాయన శాంతికరమైన జలములో నా ప్రభా నాయన జలములు ఎత్తుకు నన్ను నడిపిన దేవుడు నాయన నన్ను సేద తీర్చిన నా మంచి కాపరి నా తండ్రి. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఇంతగా నన్ను ఆదరించిన ప్రభా ఏ లోకంలో ఎవ్వరూ నన్ను ఆదరించలేదు కానీ నా ప్రభా నాయన నేను ఎటువంటి దాన్ని తెలిసి కూడా నా ప్రభా నాయన నన్ను మీరు ఆదరించి నా ప్రభా నాయన నాకు ఇచ్చిన ప్రభా ఈ రక్షణకై నా ప్రభా నాయన నా కోసం ఆయన శిలువలో మిమ్మల్ని మీరు బలియాగంగా సమర్పించుకున్న నాయన రక్తంతో నన్ను శుద్ధీకరించిన ప్రభా నాయన నన్ను హిమం కంటే తెల్లగా చేసిన ప్రభా నా పాపం అన్నింటినీ నా దేవా నాయన కడిగి హిమం కంటే తెల్లగా చేసిన ప్రభా నాయన నన్ను ఆదరించిన ఆయన నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టిన దేవా మీకు కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభు అయిన యేసయ్య దివ్యనామమున మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమగల పరలోక తండ్రి ప్రభువా మీ ఉదయకాల సమయంలో ప్రభువా మరి నేను ఆరాధించేప్పుడు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు ఎంత వందనాలు ప్రభువా. చెప్పబడిన వాక్య ప్రకారం ప్రభువా నీతి మార్గంలో ప్రభువా మమ్మల్ని నడిపించావు ప్రభువా. ఇంతకుముందు ప్రభువా నీతి మార్గంలో నడిచిన మమ్మల్ని ప్రభువా ఎక్కడనో ఉన్న నన్ను ప్రభువా మీరు నన్ను వెతికి రక్షించి ప్రభువా నాకు మీరు మంచి తోడుగా ఉండి ప్రభువా శిలువలో రక్తం కార్చి ప్రభువా నాకై మీ ప్రాణం పెట్టారు ప్రభువా. మరి దానికి నేనేం చెల్లించుకోగలను ఈ విరిగిన హృదయంతో ఈ స్తుతి యాతన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఘనుడైన మా గొప్ప దేవ బంగారు పాదములకు వందనములు నా తండ్రి. గత కాలమంతయు మీ భద్రతలో కాచి కాపాడి ఈ దినం వరకు సురక్షితముగా సజీవులుగా ఉంచిన గొప్ప దేవ మీకు వందనములు స్తోత్రాలయ్యా. మీ దాసులమై ఈ ఆన్లైన్ ద్వారా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు హల్లెలూయా పాటలు పాడుతూ భూమి ఆకాశము ఉన్నత శిఖరములలో గరుడవైన మా గొప్ప దేవ మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. గత కాలమంతయు మీ కాపుదలలో భద్రపరిచి ఈ దినం వరకు సురక్షితముగా ఉంచిన గొప్ప దేవ వందనములు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడవు మహనీయుడవు సరిసాటి లేని సత్యదేవుడవయ్యా వందను బట్టి వందనములు స్తోత్రాలు నా ప్రభువా. పచ్చిక బయలలో నా తండ్రి నడిపించిన కాపరిగా ఉంటున్న విధానముకై మీకు వందనములు స్తోత్రాలయ్యా. మాకు సేద తీస్తున్న కాపరిగా మా నీతి మార్గంలో నడిపిస్తున్న కాపరిగా ఉంటున్న విధానముకై మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. పాప అపరాధముల చేత చర్చి పడి ఉన్న మమ్ములను ఒక తండ్రి మాదిరిగా వెతికి రక్షించిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు నా తండ్రి. ఆ కలవరిగిరిలో మీ అమూల్యమైన ప్రాణాన్ని రక్తాన్ని మా కొరకై ధారపోసిన విధానముకై మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఇటు యోగ్యత లేని నా తండ్రి అయోగ్యముగా ఉన్న నన్ను తండ్రి ఇంత ప్రేమలో నా ప్రభువా మా కొరకై చేసిన త్యాగానికి ఏమిచ్చినాను ఎంత ఇచ్చినాను ఎనటెనటికి రుణస్థిరాలనే ఒప్పుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. మా పట్ల మిక్కిలి ప్రియ పరలోక తండ్రి గడిచిన కాలమంతు ఈ సజీవందుకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన మరొకసారి తండ్రి సంఘంగా ప్రభు ఆన్లైన్ లో కూడుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన నిన్ను ఆరాధించడం ఎంతో గొప్ప భాగ్యం నాయన. అందుని బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభు మా కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన లోకమంతా ప్రభు నాయన ఇబ్బందులతో ఇరుకులతో ఉంటుండగా తండ్రి పచ్చిక బయలుదేరి మమ్మల్ని నడిపించున్న దేవా మీకే స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన అంత గందరగోళంలో కూడా ప్రభు నాయన మాకు అనుగ్రహించిన శాంతిని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభు నాయన ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతి కలుగజేతనన్న రీతిగా తండ్రి. ప్రభు నాయన ఈ శ్రమల గుండా వెళ్ళుచుండగా తండ్రి మా ప్రాణములకు సేద తీర్చే దేవుడిగా ఉన్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు నాయన ప్రభా మా నీతిని ఎదుటి ప్రభు నాయన మురికి గుడ్డలు వంటి తండ్రి అటువంటిది ప్రభా నీ కృపను బట్టి నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని కడిగి నీ నీతిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నమ్మదగిన దేవుడిగా మాట తప్పని దేవుడిగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ప్రభు నాయన మనుషులు చూపే ప్రేమ వంటి ప్రేమ కాదు నాయన. ప్రభా ఒకరికి ప్రాణం పెట్టే ప్రేమ రక్తం చిందించే ప్రేమ ప్రభు నాయన మమ్మల్ని ప్రభా నీ పోలిగ్గా చేసి ప్రభు నాయన మరి లోకంలో ప్రభా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభు నాయన మా
యొక్క ఆలోచనలు బట్టి మా తలంపులను బట్టి నశించవలసిన వారై ఉండగా నరకాగ్నికి పాత్రమై ఉండగా తండ్రి ప్రభా నీ కృపను బట్టి ప్రభా నాయన మమ్మల్ని ఎన్నుకొని ప్రభా నీ పరిశుద్ధ రక్తం చిందించి మా ప్రతి పాపాన్ని కడిగి తండ్రి నీ సిలువ త్యాగంతో ప్రభా మమ్మల్ని నీ సొత్తుగా చేసుకొని మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రం తండ్రి. వ్యక్తిగతంగా కుటుంబం పట్ల సంఘం పట్ల చేసిన మేలును బట్టి కూడా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తొలరాన్ని యేసుక్రీస్తు వారి బంగారు పాదం మీద చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలైన జీవంగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నింటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజీలకులో ఉంచినందుకు మీకే వేలాది కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట పరం చేయుచున్నాడు, శాంతికర జలములో నన్ను నడిపించున్నాడు, నీ నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, ఆకాశం నుంచి భూమి మీదకి నరవతారిగా ఆ పశువుల పాకలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కోసమే జన్మించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఏ పాపం ఎరుగని మనిషిగా జీవించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పాపంలో నిమిత్తం తండ్రి, మా పాపాల నిమిత్తం తండ్రి చిత్తానుసారం ఆ కలువరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాలని రక్తాన్ని దారిపోసి మీరు చిందించిన రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా చేసి తిరిగి 3వ దినం ముచ్చించడే లేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, బతుకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆ ప్రియమానప్రాయం మీరు అర్పించిన మీ ప్రాణాలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇటు అయోగ్యునైనా యోగ్యునిగా ఉంచినందుకు ఇంకేం సమర్పించాం తండ్రి. విరిగి నలిగిన హృదయంతో ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం పరలోకం మా తండ్రి, నాయనా తండ్రి, నీకే కోట్ల స్తుతి స్తోత్రములు దేవా. నాయనా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా నాయనా తండ్రి నీ బిడ్డలతో చేరి ఇలా ఇటువంటి జూమ్ ఆన్లైన్ ద్వారా మా నాయన నిన్ను ఆరాధిస్తూ నిన్ను గర్భనిస్తున్న సమయాన్ని బట్టి నీ కోట్ల స్తుతి స్తోత్రములు దేవా. అవును నాయనా తండ్రి, మరి నాయన ప్రపంచంలో జరుగుతున్నటువంటి కరోనా వైరస్ సిచ్యువేషన్ లో కూడా మరి నాయనా తండ్రి నన్ను సజీవ లెక్కలు ఉంచిన నీ కోట్ల స్తుతి స్తోత్రములు దేవా. అవును నాయనా తండ్రి, పచ్చి గల చోట్ల నన్ను పరుండ పెట్టుచున్నావు నాయన. అవులే నాయన, నాలో ఏ మంచి లేనప్పటికీ మా నాయన తండ్రి అనేక సార్లు తప్పిపోతున్నప్పటికీ మా నాయన తండ్రి మన విషయంలో, అలాగే కుటుంబ విషయంలో, అలాగే సంఘం విషయంలో, ఉద్యోగ విషయంలో మన నాయన తండ్రి నన్ను ఎంతో హెచ్చరిస్తూ మరి నన్ను ముందు నడిపిస్తూ నీ కోట్ల స్తుతి స్తోత్రములు దేవా. అవును నాయన తండ్రి యేసయ్య, అది నాయన మరి నా కుటుంబం ఇండియాలో ఉన్నందుగా మన నాయన తండ్రి మరి మా యొక్క కుటుంబ విషయంలో, మరి మా అందరి విషయంలో మా నాయన తండ్రి ఎటువంటి
అశాంతి కలగజేయకుండా మన సుఖ సంతోషాలతో మమ్మల్ని ఉంచి నీ కోట్ల స్తుతి స్తోత్రములు దేవా. అవును నాయన, ఎన్ని చేసి నీకేమి ఈరోజు ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామనకే స్తుతులు స్తోత్రం తండ్రి. గడిచిన వారం అంతట్లోనూ తండ్రి మరి మీ యొక్క కృపలో భద్రపరిచి తండ్రి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా తండ్రి మరి మీ యొక్క ఎంచబడిన జనాంగం మధ్యలో తండ్రి మరి నన్ను కూడా చేర్చి తండ్రి మరి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి ఈ యొక్క వాక్యం ద్వారా సెలవునిచ్చినట్లుగా తండ్రి మరి నేను కూడా తండ్రి మరి ఈ యొక్క లోకంలో తండ్రి మరి గొర్రె వెళ్ళే తండ్రి మరి తప్పిపోయినప్పుడు తండ్రి మరి నీవు తండ్రి మరి నా ఒక్కడి కోసం తండ్రి మరి నేను నా కొరకు తండ్రి మరి ఆ యొక్క మానవుడిగా తండ్రి మరి వచ్చి తండ్రి మరి నీవు చెందించిన ప్రశస్తమైన రక్తం బట్టి నీకు వందనాలు తండ్రి మరి. అంతేకాకుండా తండ్రి మరి నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నిరీక్షణ బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మరి. ఈ యొక్క తండ్రి మరి నేను తండ్రి మరి దారి తప్పి తండ్రి మరి ఎటు వెళ్ళాలో తెలియని భయంకరమైన స్థితిలో ఉంటున్నప్పుడు తండ్రి మరి నీవు తండ్రి మరి నన్ను వెతికి తండ్రి మరి రక్షించి తండ్రి మరి శాంతికరమైన తండ్రి మరి జలముల యొద్దకు నడిపించావు తండ్రి మరి. నీకు వందనాలు తండ్రి మరి. అంతే తండ్రి పచ్చిక పైల్లో తండ్రి నన్ను పరుండ చేస్తున్నావు తండ్రి మరి. నీకు వందనాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి నా యొక్క ప్రాణంలకు తండ్రి మరి సాధి తీర్చుతున్నావు తండ్రి మరి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. అంతేకాకుండా తండ్రి మరి నీ నామను బట్టి తండ్రి మరి నన్ను నీతి మార్గంలోకి నడిపింప చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. నాకైతే తండ్రి మరి ఎటువంటి యోగ్యత లేకపోయినా తండ్రి మరి నీ యొక్క కృప వల్లనే తండ్రి మరి నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి మరి. అలాగే తండ్రి మరి నా యొక్క నీతి, నా యొక్క బుద్ధి, నా యొక్క బలము కాదు కానీ తండ్రి మరి నీ యొక్క కృపే తండ్రి మరి. ఈ యొక్క తండ్రి మరి లోకంలో తండ్రి మరి భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మరి నీ యొక్క రక్షణ కంచె వేసి తండ్రి మరి నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి మరి. నా పట్ల, నా యొక్క కుటుంబం పట్ల, మా యొక్క సంఘం పట్ల, మా యొక్క ఉద్యోగాల పట్ల తండ్రి మరి నువ్వు చూపుతున్న కృపకాయ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి. ఇన్ని చేసిన తండ్రికి ఏమిచ్చినా రుణస్థులను ఒప్పుకొనొచ్చు విరిగిన హృదయంతో నా యొక్క చిన్న స్థితి ఆరాధన నీ యొక్క సన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పారుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. దయచేసి ఒక 2 క్షణంలో మౌనంగా మన హృదయంలో మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. కెమెరా ఇస్ నాట్ డిటెక్టెడ్. దయచేసి ఎవరు శబ్దాలు చేయకండి, ఎందుకంటే చిన్న శబ్దం చేసినా ఇక్కడ అందరికి వినపడుతుంటుంది. దయచేసి జాగ్రత్తగా మరి శబ్దం చేసుకోకుండా ఉంటే మంచిదండి. ఒక 2 క్షణములు మౌనంగా మన హృదయాలు మాత్రమే ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రేమ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక స్తుతి ఆరాధనతో ప్రభువా నేను కూడా సమాజంగా కలిసి ఆరాధించడానికి ప్రాధికృతి వందనములు. ప్రభువా
దావీదు తన జీవితంలో ప్రభా నేను కాపరిగాను దేవుడుగాను ప్రభా ఎరిగి నేను ఆరాధించినట్టుగా తండ్రి నా జీవితంలో కూడా తండ్రి మీరు నాకు ప్రధాన కాపరిగాను ప్రభా నా కొరకై ప్రాణం పెట్టేటువంటి కాపరిగా ఉన్నది వస్తున్నాను. ఒక ప్రభా ఈ లోకంలో తప్పైన వారు ఉంటున్నాను ప్రభా, లోకమైనటువంటి అడవిలో ప్రభా నేను తప్పైనప్పుడు ప్రభా నన్ను ప్రేమించి నా కొరకై ఈ భూలోకానికి ఆరాధించి ప్రభా మీరు నాకు అనుగ్రహించినటువంటి ప్రభా తండ్రి మీరు చేసినటువంటి ఆ క్రేదను బట్టి మీరు చెందించిన ప్రసాద రక్తం బట్టి ప్రభా నా ప్రతి పాపను కడిగి శుద్ధీకరించి ప్రభా మీరు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి ప్రభా మీకు వదనకు వస్తున్నాను. తద్వారా ప్రభా నా జీవితం మీరు కాపరి ఉంటుంది బట్టి తండ్రి ఓ ప్రభా నన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నారు ప్రభా, నన్ను సేద తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నారు ప్రభా, నన్ను మనమైనటువంటి మార్గం నుండి ప్రభా జీవ మార్గంలోనికి నడిపించినట్టు ప్రధాన కాపరిగా ఉన్నందుకు ప్రభా నా జీవితంలో ప్రభా నీకు నేనేం చెల్లించగలను ప్రభా. ఈ లాక్డౌన్ సందర్భంలో కూడా ప్రభా తన నిరాశ నిస్పృహ మరి కృంగిదైనటువంటి ఆ సమయంలో కూడా ప్రభా మీరు నాకు తండ్రి సేదను తీర్చేటువంటి దేవుడుగాను సేదను తీర్చేటువంటి కాపరిగా ఉన్నది ప్రభా. నీకు ఏం చెల్లించగలను ప్రభా. గత వారం అంతా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. ఏ తెగులు నీకు దారును సమీపించదని ప్రభా నీ వాగ్దానం నెరవేరుస్తూ మీరు వచ్చారు ప్రభా. నా వ్యక్తిగత జీవితమే మాత్రం కాదు, కుటుంబ జీవితమే కాదు ప్రభా, సంఘం అంతటి మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. అందరిని బట్టి ప్రభా నీకు నేనేం చెల్లించగలను, ఏమి చెల్లించలేక వెరిగి నలిగిన హృదయముతో ఈ కొద్ది స్థీ ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి లేచి కూర్చునండి. సమయం లేని కారణాన్ని బట్టి ఎవరైతే ఆరాధించలేరో మనం కంబైన్డ్ వర్షిప్ గా కంబైన్డ్ వర్షిప్ గా పాట సంఖ్య 11 పాడుకుందామండి. ఓకే, ఓకే క్షమించండి. పాట సంఖ్య యెహోవా నా కాపరి. పాట సంఖ్య 10 పాడుకుందామండి. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు,
చిక్కగల చోట్ల మచ్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్. దయచేసి మనం అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. ప్రభు యొక్క బల్లోనికి వాక్య పెలుగులో మనం పరీక్షించుకొని అటు రీతిగా మరి పాల్పొందడానికి కొరకు ఆత్మదేవుడు మనకు సాయం చేయను గాక. గత దినాల్లో కూడా నేను చెప్తూ వచ్చాను, ఎందుకంటే ఇది ప్రభుకు అర్పించే దినం, ప్రభును స్తుతించి ప్రభుని ఆరాధించే దినం. అంటే ఆరాధన అనగా ప్రభుకి ఇచ్చేది, ప్రభుకు సమర్పించేది. దయచేసి ప్రార్థించే దినం కాదు, ఇది ప్రార్థించే దినము సోమవారం. సో ఇది ప్రభుకు ఇచ్చే దినం. గత వారం అంతా మనం ప్రార్థించాము, ప్రభు మనకు దయచేశాడు. ప్రభు మనకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించేటువంటి దినం అండి. ఇది ప్రార్థించే దినం కాదు. దయచేసి ఎవరైతే ప్రార్థిస్తూ వస్తున్నారో వారు దయచేసి గమనించవలసిన కోరుచున్నాం, ఇది ప్రార్థించే దినం. ఇక సమయము మరి మనం ప్రార్థిస్తూ వచ్చాం. ఈ రోజు మన మధ్య మరి అన్న సహోదరుడు మరి సన్ని గారు మరి కువైట్ నుంచి మరి మన మధ్యలో మరి ఉండడం చాలా సంతోషం. అయితే మరి సహోదరుడు మరి కువైట్ లో మరి కాపరిగా ఉంటూ మరి దేవుని యొక్క సేవలో వాడబడుతున్నారు. దయచేసి మరి అన్నగారికి మరి ఆహ్వానిస్తున్నాను. మరి మన మధ్యలోనికి వచ్చిన దాన్ని బట్టి కూడా మరి ఇక సమయము మరి అన్నగారికి అప్పచెప్తున్నాను. వాక్యానికి బాబిలు పల్లె పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ పాడుకుందామండి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every word, every mine. The strings of the book is mine. Every promise in the book is mine. Over to Anna, quite. Sunny. Anna, continue, Anna, please. Okay, praise the Lord. Dear brothers and sisters, greetings to you all in the highly exalted name of our Lord and Savior Jesus Christ. And I bring greetings from the Zion congregation, Kuwait. ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి సియోను సంఘములో ఉండే పరిశుద్ధ దగ్గర నుండి కూడా మీకు శుభం తెలియజేస్తున్నాను. Are you able to hear me? Praise the Lord. Yes. We have been meditating Psalm 23 for a time of worship. మరి కీర్తన 23వ కీర్తనని ఆరాధన కొరకై ధ్యానించుతున్నాం. That he has been a good shepherd to King David. దావీదు రాజుకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి అంటున్నాడు.
In order to become or enjoy the shepherdhood of the Lord Jesus Christ, you and I have to become his sheep. Brothers, are you okay? Listening? Yes. Yes. Clear. We have to become sheep of the Lord Jesus Christ to enjoy the shepherdhood of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వాన్ని అనుభవించాలంటే యేసుక్రీస్తు వారి యొక్క గొర్రె పిల్లగా మనం ఉండవలసిన వరం ఇచ్చినాం. ఈ సమయంలో మనము ప్రభు వల్ల చుట్టూ చేరి వచ్చిన మనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవాల్సిన వరం ఇచ్చినాం. We need to remember the death, burial and resurrection of the Lord Jesus Christ. In book of 1 Corinthians chapter 11 verse 23, మొదటి కొరింథీయుల 11వ అధ్యాయం 23వ వచనములో, For I have received of the Lord which also I delivered unto you, that Lord Jesus the same night in which betrayed took bread. 24వ వచనంలో, Take it, this is my body which is broken for you, this do in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు దీన్ని చేయుడి. What are we going to remember at the time of the Lord's table? ప్రభువైన యేసుక్రీస్తు బల్లదను చేరినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. We have to think about the sufferings of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు వింటున్నాం. దేవుడు తన కుమారుని యేసు ప్రభుని ఈ లోకమును పంపించిన ముఖ్యమైన ఉద్దేశము మన పాపములు మోసుకొని కలువరి శిలువ పైన ఆయన చనిపోయి ఉంటున్నాడు. మనకు రక్షణ కార్యమును శిలువ పైన జరిగించుంటున్నాడు. మన కొరకై విమోచన కార్యాన్ని కలువరి శిలువ పైన చేసి ఉంటున్నాడు. He shed his entire blood, agape love, on the cross of Calvary. కలువరి శిలువ పైన అగప్పే ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తమును చిందించుచున్నాడు. That we have to remember. అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. The way he redeemed us. He says we are his own. ఆయన మా సొత్తై ఉంటున్నాం. He has paid a great penalty on the cross of Calvary. గొప్ప క్రయధనం చెల్లించాడు. That you and I have to remember. No one can redeem us in this world. No one can lay his life on for us in this world. ఎవరు కూడా ఈ లోకములో తన ప్రాణాన్ని మన కొరకై అర్పించే స్నేహితులు లేరు, మన కొరకు విడిపించే మనుషులు లేరు. It is only the Lord Jesus Christ laid his life on the cross of Calvary. That is why he also calls us as a friend, because he laid his life for us. మన కొరకై తన జీవితమును కలువరి శిలువ పైన ప్రాణం అర్పించిన బట్టి మనం ఆయన స్నేహితులుగా భావించబడుతున్నాం. యోహాను సువార్తలో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు ప్రాణం ఇచ్చేవాడు అంటున్నాడు. మనకి ప్రాణం ఇచ్చిన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త మనం చదువుతున్న 15వ అధ్యాయంలో he laid his life, 14వ వచనంలో you are called his friends, ఆయన స్నేహితులుగా పిలువబడుచున్నాం. ప్రేమైన సోదరులారా, are we behaving as his friends? ఆయన స్నేహితుల వలె ఉంటున్నామా? At the Lord's table we have to think, what is our relationship as a friend with the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఒక స్నేహితుడిగా ఎటువంటి భావం కలిగి ఉంటున్నాం? As a true friend of God, దేవుని యొక్క నిజమైన స్నేహితుడు ఉంటున్నామా? Otherwise we are also behaving like Judas Iscariot. యూదా ఇస్కరియోతు వలె ఉంటున్నామా? Judas Iscariot also was found in the company of the Lord Jesus Christ along with a disciple. యూదా ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆయన ఉన్నంటి గుంపులో ఆయన శిష్యులతో పాటు ఒకడుగా ఉన్నంటి వాడంటున్నాడు. But Judas Iscariot motivation was different. His imaginations were different. యూదా ఇస్కరియోతు యొక్క తలంపులు, ఊహలు, ఉద్దేశములు వేరే ఉంటున్నాయి. He was leading a life of hypocrisy. వేషధార జీవితము నడిపించిన వాడు అంటున్నాడు.
he was with the Lord Jesus Christ, and he had been moving, walking, dining, and listening to every word of the Lord Jesus Christ. ప్రభుని యేసుక్రీస్తు వారితో ఉండి ఆయనతో పాటు నడుస్తూ ఆయనతో పాటు భోజనం చేయొచ్చు, ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా గమనించిన వాడంటున్నాడు. బట్ యట్ హిస్ ఇన్నర్ హార్ట్ వాస్ టోటలీ డిఫరెంట్. ఆయన ఆంతరంగ హృదయము ఆ యొక్క ఆలోచనలు వ్యతిరేకుంటున్నాయి. హీ వాంటెడ్ టు బిట్రే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభుని యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఆయన సిద్ధపడిన వాడంటున్నాడు. హీ సోల్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ 30 pieces of silver. 30 వెండి నాణ్యాలకి ఆయన అప్పగించిన అంటున్నాడు. బికాస్ హీ బికేమ్ ద లవర్ ఆఫ్ మనీ. ప్రియమైన సోదరులారా, ఆ యొక్క డబ్బును ప్రేమించిన వాడై యేసు ప్రభుని అప్పగించిన వాడంటున్నాడు. హీ సోల్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది 30 pieces of silver. కనుక బల్లను సమీపించినప్పుడు అపోస్తలు పాల్ సేస్ 1 Corinthians chapter 11:28, let a man examine himself. మనుషుడు తన తాను పరీక్షించుకునవలెను. Then only he can take part in the Lord's table. అప్పుడే ప్రభు బలలో పాలు పొందుటకు ఆయన అర్హుడైంటున్నాడు. Without examining ourselves, we cannot take part in the Lord's table. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలలో పరీక్షించుకొనకుండా మనం పాలు పొందకూడదని ఆయన హెచ్చరించుతున్నాడు. Apostle Paul was not in the beginning when the table was instituted by the Lord Jesus Christ. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బలను స్థాపించే దినమందు ఆయన లేడు. బట్ గాడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ రివీల్డ్ unto him. ప్రభువైన యేసుక్రీస్తు వారిగా తనను తాను ప్రత్యక్షపరచుకొని వాట్ ఎవర్ హి హస్ రివీల్డ్ unto him, he delivered unto us. ఆయన ప్రత్యక్షత ఏదైతే పొందినాడో అనుభవపూర్వకంగా మనకి వ్యక్తపరిచున్నాడు, బయలుపరుచుతున్నాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ he had with the Lord Jesus Christ. వ్యక్తిగత అనుభవం. In all his sufferings, in all his troubles and trials he went through, Apostle Paul also went through in his life. యేసు క్రీస్తు ప్రభు పొందిన గాయముల ద్వారాను లేదా శ్రమల ద్వారా శోధనలు మరి నిందలు అన్ని కూడా అపోస్తలుడైన పౌలు భరించిన వాడంటున్నాడు. Therefore he has been chosen as a special peculiar vessel unto him. ఆయన కొరకై ప్రత్యేకమైన ఒక పాత్రగా ఏర్పరచుకున్నాడు. For what purpose he has been chosen? ఏ కారణం బట్టి ఆయన ఏర్పరచుకున్నాడు? He has been chosen to suffer for his name. యేసుక్రీస్తు నామమును బట్టి శ్రమలు పొందడానికి, which we read in Acts chapter 9 verse 15. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 9:15. మీలో ఒకరు, you can please refer to the in Telugu version also at your end. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. Go thy way, for he is a chosen vessel unto me, to bear my name before the Gentiles, kings, and the children of Israel. Okay. ప్రియమైన వారలారా, he has been chosen. How he has been chosen? To bear his name. Bear my name for the before the Gentiles. He has been a chosen vessel to suffer for Christ. Verse 16. For I will show him how great things he must suffer for my name's sake. ఆ నామమును బట్టి ఎంత ఎక్కువగా శ్రమ పడవలనో అక్కడ ఆయన చూపిస్తా అన్నాడు. You and I are called to be chosen. We are chosen not to enjoy the pleasures of this world, but to suffer for Christ, to bear his name, to carry his yoke. The Lord Jesus Christ says in Matthew's Gospel 11:20 and 29, come unto me, all ye that are labor and are heavy laden, I will give you rest. ప్రయాసపడి పరుచున్న నా ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేను. క్యారీ మై యోక్. ఆయన యొక్క కాడిని మోయమంటున్నాడు. For my yoke is light and it is easy to carry. ఆయన యొక్క కాడిని సులువుగా ఉన్నది, మోయవలెను. Because both of us, Lord Jesus Christ, without 2 oxen will together carry the yoke and plow the field. మరి ఈ 2 ఎద్దులు కలిసి కాడిని మోస్తూ దున్నుతాది. So God is asking us to carry his yoke. You and I have to come under his yoke. The Lord Jesus Christ also be with us on the other side and carry yoke together. That is why it becomes light and easy for us, because you and I cannot do
anything alone unless you abide in the Lord Jesus Christ. మీరు నేను ప్రభువైన యేసుక్రీస్తు నందు నిలిచి ఉంటే తప్పితే మనము ఒంటరిగా ఉండి ఏమి చేయలేమని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. Abide in me and I in you, and whatever thou askest shall be given to you. నా యందు నిలిచుండడి మీరు అడుగుచున్నామని కూడా అప్పగిస్తున్నాడు. ప్రియమైన వల్ల why the apostle Paul was chosen is to proclaim the gospel of the Lord Jesus Christ. He has been separated why before he was formed in his mother's womb. Galatians chapter 1 verse 15. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము. Please turn to Galatians chapter 1 and verse 15. But when it pleased God who separated me from my mother's womb and called me by his grace. Can anyone of you read in Telugu? Telugu ఎవరైనా చదవగలరా? I want to know whether you are with me. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవలనని అయినను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. Thank you, sister. But when I pleased God who separated me from my mother's womb, called me by his grace to reveal his son in me, that I might preach him among the heathen, immediately I conferred not with the flesh and blood. We are, Apostle Paul has been chosen to preach the gospel, that the son be revealed in him. ప్రియమైన సోదరులారా, మరి అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరచబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త కూడా ప్రకటింపబడాలి. When we come on the Lord's table, we need to remember death, burial, and resurrection. And 1 Corinthians chapter 1, 11:26. Can somebody read, please? 11:26. For as often as he eat this bread and drink this cup, do show the Lord's death till he come. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Yes, till he come, we have to proclaim the Lord's death. That is the purpose why the Lord has chosen Apostle Paul, that Lord Jesus Christ be revealed in him and the gospel to be preached. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించుకున్న పిమ్మట మనం ఆయన కుమారులు కుమార్తెలు పిలువబడుచున్నాం. Therefore we are given a sonship, కుమారత్వం ఇవ్వబడినది. తద్వారా మనలో యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందిన వారై ఆయన స్వరూపంలో ఎదిగిన వారమై యేసు ప్రభువు మన జీవితంలో కనబరచబడాల్సిన వారమింటున్నాం. Therefore we need to be formed in the image of Christ, and the Christ must be manifested in us, and it has to be revealed unto the people, Gentiles, wherever we may be living. మనం ఉన్న చోటున అన్యుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించబదులమైంటున్నాం. That is why he has separated him much before he was formed in his mother's womb. As we read in Galatians chapter 1:15, separated him from my mother's womb. God has predestinated him before the foundations of the world. He has chosen him. He was a persecutor, he was a troublemaker, and he was doing lot of inconvenience, causing convenience to Christians. క్రైస్తవులకు ఎన్నో ఆటంకాలు తెస్తూ ఆయన హింసిస్తూ ఉన్నప్పుడు Lord Jesus Christ met him on the way to Damascus and struck with the light. దమస్కు మార్గం పోవచ్చునంటి ఆ ప్రకాశించే వెలుగు ద్వారా దర్శించాడు. How his life was converted, he saw the light. He heard the voice and he obeyed the word of God. ప్రకాశమైన వెలుగుని చూచినాడు. దమస్కు మార్గమున దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపించాడు. Within these 3 statements, his life was transformed in a twinkling of an eye. కనురెప్ప పాటులోనే ఆయన జీవితం మారింది. He was so notorious, though he was a religious person, jealous person for his people as well. He was notorious, but God has changed his heart.
God can change anybody and everybody according to his will and choice, because he had a great plan for you and me. నీకు విషయమై నా విషయమై గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఇటర్నల్ ప్లాన్ అండ్ గ్రేట్ పర్పస్ ఫర్ సేవింగ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను రక్షించడానికి ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఈ లోకములో నుండి విడిపించిన వారి బంధకము నుండి పాపము నుండి విడిపించి తన స్వరక్తంతో మనల్ని కొని తన సొత్తుగా చేసుకొని తల్లి గర్భములో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నబడిన వారముగా ఆయన సన్నిధిని మనం ఆయన స్తుతించి గణపరచులాగనను ఆయన మరణము భూస్థాపన పునరుద్ధరణ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వచ్చు పర్యంతరము యేసు క్రీస్తు నామమున ప్రకటించే వారం ఉండాలనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అలాగే హెచ్చరించినాడు. We are not worthy to take part in the Lord's table. మనము ప్రభు బలలో పాలు పొందడానికి ఏ మాత్రం కూడా యోగ్యులం కాము. Because there is none righteous, no not one. ఎవరు కూడా నీతిమంతులు లేరు. In Romans chapter 3 from verses 9 to 18. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 18 వరకు. I will read verse 10 and verse 18 in between. You can read it at home. మరి 10వ వచనం నుండి 10 చదువుతాను, 18 చదవండి. Somebody read it 10 verse 10. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. There is none that seeketh the Lord God. Seeketh after God. దేవుని వెదుకువారు లేరు, and నీతిమంతుడు ఒకడు కూడా లేరు. So according to the word of God in verse 12, we all became unprofitable. 12వ వచనంలో పనికి మాలిన వారం అయినాము అని రాయబడింది. Can you read please? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినవారైరి. Yes, అందరూ త్రోవ తప్పాం. There is nobody righteous, no one is perfect, no one is good. All of sin comes short of the glory of God, that for which God has come to this world to save us, to seek us, which was lost. వెతికి తప్పిపోయి నశించిన దాన్ని వెతికి రక్షించు కొరకై యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. No one is righteous. So dear brothers and sisters, the word of God says, if you and I want to attain the righteousness according to Matthew's Gospel chapter 5 and verse 22, please. Matthew's Gospel 5 and 22. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనము 20వ వచనం 20th verse 20. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Our righteousness must exceed the righteousness of Pharisees and scribes. Otherwise, in no way, in no case, enter into the kingdom of God. శాస్త్రులు పరిశీల నీతి కంటే మన నీతి ఎక్కువగా లేకపోతే పరలోక రాజ్యంలో మనకి స్థానం లేదు. ప్రియమైన వారలారా, మన అటువంటి పరిస్థితులు మనల్ని ఆ రాజ్యమునకు వారసులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మన మధ్య వచ్చి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి మన కొరకై విజ్ఞాపన చేసి మన కొరకై మన పాపను క్షమించమని సులువు పైన ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెదురు కనుక క్షమించమని అడిగింటున్నాడు. నోయింగ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ద పీపుల్ హూ క్రూసిఫైడ్ హిమ్. ఆయన సిలువ వేసిన ప్రజలు మనం ఎరిగి ఉండి కూడా ఆయన మన కొరకై వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక క్షమించుము అని అడుగుతున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ క్రై ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, we obtain the forgiveness of sin. పాప క్షమాపణ పొందుతున్నాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 and verse 7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. In whom we have redemption through his blood and forgiveness of sins according to the riches of his grace. Ephesians 1:7. చదవండి ప్లీజ్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. We are being redeemed and received the forgiveness of sin through his blood. మధ్యవర్తిగా దేవుడు మన పట్ల కృప కలిగి కనికరం చూపించి ఏ విధంగా విజ్ఞాపన చేస్తుంటున్నాడు. మన కొరకై సిలువపై రక్తం కాచిన బట్టి ఈ యొక్క పాప క్షమాపణ పొందినంటున్నాం మనం గమనిస్తున్నాం. Those sins have been forgiven and have been washed by the blood of the Lord Jesus Christ, and obeyed the Lord Jesus Christ in the waters of baptism, are eligible with a clear conscience to take part in the Lord's table. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడిన వారమై ఆయన యొక్క రక్తంతో విమోచింపబడిన ప్రజలముగా మరి యేసుక్రీస్తుకు నందు బాప్తిస్మయందు విధేయత చూపించిన వారు ప్రతి కూడా ప్రభు బలలో పాల్పొందుటకు అర్హులమైంటున్నాం. It is not a time to examine others, but it is a time to examine our own selves as individuals. ఇతరులను పరీక్షించే సమయం కాదు, మనంతట మనమే పరీక్షించుకోవాల్సిన వారమైంటున్నాం. మన మనస్సాక్షిని ఖచ్చితంగా నూతన పరచబడినట్లు గద్దించబడి పరీక్షించుకోవాల్సిన వారమైంటున్నాం. Hebrews chapter 10 and 22. Let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience, the body is washed with the pure water. Would you please read? Hebrews 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండాట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. యథార్థమైన హృదయముతో, with full assurance, our body is washed with the pure water, the word of God. Pure water, it is written, he is nothing but the word of God. మన దేవుని వాక్యము చేత కడుగబడవలసిన వరమంటున్నాం. దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయవలసిన వరమంటున్నాం. నీటి యొద్ద నాటబడిన వరమై ఉండాలి. అకార్డింగ్ టు Psalm 1:1, మనము నీటి యొద్ద నాటబడి ఉన్నప్పుడు మన ఫలమిచ్చు చెట్టు వలె, పచ్చని చెట్టు వలె ఉంటాం. Will be like a green plant which beareth fruit and giveth fruit when we are planted beside the still waters. The water is nothing, is compared nothing with but the word of God. దేవుని వాక్యముతో మరి సాదృశ్యం ఉంటున్నది. దేవుని వాక్యము చేత అనుదినము కడుగవలసిన వరమంటున్నాం. Every day we must have a born again experience. ప్రతి దినం కూడా, not once upon a time we born again and take it granted that you and I are perfect, you and I are righteous. Certainly not. Every day we need to die to our sin. ప్రతి రోజు కూడా మన పాపమునకు చనిపోవలసిన వరమంటున్నాం. ప్రియమైన సోదరులారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 Timothy chapter 2 verse 5. 2వ అధ్యాయము 5వ వచనం. There is one God, one mediator between God and man, the man Jesus Christ, who gave himself a ransom for all, to be testified in due time. 5-6 వచనాలు. మొదటి తిమోతియులు 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవుని సోదర విమోచన క్రయధనముగా తనకు తానే సమర్పించుకున్నాడు. ఈ రోజు బల్ల చుట్టూ చేరిన వచ్చిన మనము ఆయన విమోచన కార్యం మన కొరకై చేసి ఉన్నాడు, మరి సమర్పించుకున్నాడని గుర్తిరిగిన వారమై మనము పరీక్షించుకొని వ్యక్తిగతముగా ప్రభు బలలో పాల్పొందనంటున్నాం. మనను దేవుడు ఎందుకు రక్షించాడు? మనలో క్రీస్తు బయలుపడాలి. In order to reveal Son, in order to proclaim the gospel. That is the purpose. God has chosen you. God has separated you even before you were formed in your mother's womb. తల్లి గర్భమున పడక ముందే ప్రభు నన్ను ప్రత్యేక పరిచుంటున్నాడు. Do you and I have such confidence in order to participate in the Lord's emblem? నీవు నేను కూడా ప్రభువులో పాలు పొందడానికి అటువంటి నిశ్చిత కలిగిన వారం ఉంటున్నామా? అటువంటి నమ్మకము నిరీక్షణ కలిగిన వారం ఉంటున్నామా? And also it says
You shall proclaim until about his death till he come. ఆయన వచ్చే వరకు మనం ప్రకటిస్తున్నామా? Even Apostle Paul tells us, before we take part in the Lord's table, we have to look within ourselves. మనలో మనము చూసుకోవాలి. Whatever the corrections to be done, whatever sins to be confessed, whatever faults to be confessed, then we have to correct it. We have to remove it. And then only you will be having a pure conscience. అప్పుడే నీకు నిశ్చలమైనటి నిర్మలమైనటి మనస్సాక్షి కలిగిన వారు వింటున్నాం. Secondly, we have to look back towards the Calvary, what he did for us on the cross. రెండవదిగా కలువరి శిలువ పైన ఆయన మన కొరకై ఏమి చేస్తున్నాడు? He went to Golgotha. మన ప్రియుల జాన్స్ గాస్పుల్ 19:17 19:17 గొల్గొథా పైన మన కొరకై ఆయన చేసిన కార్యం చూస్తున్నాం. He went through agony at the Garden of Gethsemane. He went through a trial at Gabbatha and he went to the cross at Golgotha. మరి గెత్సెను తోటలో వేదనతో కూడిన ప్రార్థనలో గడిపాడు. మరి గబ్బాతాలో పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు, విమర్శింపబడ్డాడు. గొల్గొథా దగ్గర మన కొరకై ప్రాణం విడిచిన వాడు అంటున్నాడు. వీటిని మనం గుర్తు చేసుకొని ప్రభు బలలో పాలు పొందవలసింటాం. Because he said he is going to come again, as we read in book of Revelation, behold I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. He will certainly going to come, because things are taking place and people also talking and many people are prophesying the signs of God. దేవుడి యొక్క ప్రవచనాల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు తిరిగి రానంటున్నాడు. ప్రియమనారా, మన యోగ్యమైన రీతిలో పాలు పొందాలంటే మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనం పరీక్షించుకొని మన హృదయములు శుద్ధి చేసుకొని ప్రభు బలలో పాలు పొంద బద్దలమైంటున్నాం. రెండవది క్షమాపణ అడగవలసిన వరమైంటున్నాం. క్షమాపణ కలువరి శిలువపైన చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుని యాంటిసిపేటింగ్ హిస్ కమింగ్, ఆయన యొక్క రాకడను ఎదురు చూస్తూ ప్రభు బలలో పాలు పొందనాయింటున్నాం. Without identifying ourselves in his death, burial and resurrection, you and I cannot experience the salvation of the Lord Jesus Christ. ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానంలో అనుభవం లేకుండా నిరీక్షణ లేకుండా ఆయన రక్షణలో ఏమాత్రం కూడా అనుభవించే వారముగా ఉండము. Everyone has to go through that, for which he suffered. 1 Peter 1:21, మొదటి పేతురు 1:21. For even hereunto we are called, because Christ also suffered for us, leaving us an example that we should follow his steps. Somebody read, please. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడును గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. Yes, 21వ వచనం, he set an example in John's Gospel chapter 13. Also Lord Jesus Christ set an example by washing the feet of the Lord Jesus Christ, feet of the disciples. ఆ యొక్క శిష్యుల పాదలను కడుగుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 13:15 వచనంలో మాదిరి నుంచి పోయినాడు. We need to be washed. పేతురు యోహాను సువార్త 13 ప్రభుని అడిగాడు, I need not need wash, కడుగొద్దు అని చెప్పాడు. But the Lord Jesus Christ said, if you need not wash, you had no part with me. నేను కడుగనేడలా నాతో నీకు ఎటువంటి పొందు లేదు. Therefore every disciple of God, every child of God, every believer, everyone that is born in the family of God needed a wash. ఆ యొక్క కడుగుదల, శుద్ధీకరణ కావలసిన వరమైంటున్నాం. Because Job 25:4 says, how can a man be clean that is born of a woman? యోబు గ్రంథము 25:4. యోబు గ్రంథం 25:4. నరుడు
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? శుద్ధుడు ఎలా కాగలడు? కెన్ యు ప్లీజ్? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధి కలగడా? We are all born to a woman. We cannot be clean unless we take a wash. We come under the washing of the blood of the Lord Jesus Christ, washing by the word of the God. Then only you and I become clean by being washed in the blood of the Lord Jesus Christ and by the word of God. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడుగబడిన వారమై దేవుని వాక్యం చేత శుద్ధీకరణ పొందినప్పుడు ప్రభు బలలో మరి మన యొక్క నిర్మలమైన మనస్సుతో, నిష్కపటమైన మనస్సుతో, మరి ఎంతో నిరీక్షణతో ప్రభు బలలో పాలు పొంద ప్రభు మనల్ని అర్హులుగా చేస్తున్నారు. బై అవర్ నేచర్ వీఆర్ నాట్ ఏబుల్ టు అప్రోచ్ ద టేబుల్ బికాస్ వీఆర్ నాట్ రైచియస్. అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ 3 we read together. మనం రోమీయులకు రాసిన పత్రిక 9:10 నుండి 3వ అధ్యాయము 9 నుండి 18 వరకు అండ్ 18వ వచనం we do not have the fear of God రాయబడింది. దేవుని భయం లేని వారం ఏంటున్నాం. దేవుని సన్నిధి వస్తున్న వారం వెంబడి వారము దేవుని భయమును కలిగిన వరముగా, దేవుని సన్నిధిలో వణకు కలిగిన వరముగా ఉండవలసి ఉంటున్నాం. Therefore, as we gathered around the Lord's table on this day, 24th of April, let us come on our knees, humble ourselves, ask of the Lord forgiveness, cleanse ourselves with the blood of the Lord Jesus Christ, with a great hope and assurance, participate in the Lord's table. ప్రభు సన్నిధిలో మోకరించి ఉన్న వరమై, ప్రభువుని క్షమాపణ అడిగిన వరమై, ఆయన వాక్యంతో కడుగబడి, ప్రశస్త రక్తంతో కడుగబడి, క్షమాపణ వారిని నిశ్చయతతో ప్రభు వల్ల పాలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేసిన గాక. God bless you. Praise the Lord. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగిన వారమై మనం పరీక్షించుకుందాం. ఇవెంతో గంభీరమైనటువంటి గడియలు. దయచేసి అటు ఇటు చూడకండి. దేవుని యొక్క సన్నిధిలో నేను పరీక్షించుకునే సమయం. వినేటువంటి వాక్య పిలుగులో ఎక్కడైతే తప్పించున్నామో, ఎక్కడైతే జారిపోయించున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సంధించినప్పుడు హృదయం కఠినం చేసుకోకుండా యూదా యొక్క జీవితం చూస్తూ వచ్చాం, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం చూసుకొచ్చాం, పరిచయులు శాస్త్రుల యొక్క నీతి గురించి చూసుకుంటూ వచ్చాం. మనం ఎవరి మాదిరిగా ఉంటున్నాం? యూదా వలె తలంపుల్లో, క్రియల్లో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా? ఆయన మనం నిలిచిట్టున్నామా? ఆయనతో మనం సాహసం కలిగి ఉంటున్నామా? ఎక్కడైతే తప్పి ఉంటున్నామో ప్రభు యొక్క బలి ఎదుట అడిగినప్పుడు ప్రభునితో మాట్లాడేవాడు ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అయితే వాటిని వదిలిపెట్టినప్పుడు, క్షమాపణ పొందినప్పుడు వాడు కనికరం పొందుతాడు. దానికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక 2 క్షణాలు మనం పరుచుకుందాం. బాలు పొందుకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. అన్న శ్రీధరణ దయచేసి ప్రార్థించవలసి కోరుతున్నా. పరిశుద్ధుడా, ప్రేమ ప్రభా, మా ప్రియ పరలోకంలో తండ్రి, స్తోత్రంలో చెల్లిస్తున్నాను. అయా ఈ ఉదయకాలంలో ప్రభా నేను దాసు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మా ముందు నుంచి వెళ్ళిన వాళ్ళను బట్టి నేను నీ పాదం చెందుకొస్తున్నామయ్యా తండ్రి ప్రభా. ఏదో అలవాటుగాను తండ్రి ప్రభా ఆచారంగాను ఇందులో మేము పాలుభాగస్తున్నాము కాకుండా ప్రభా నీ వాక్యపు వెలుగులో, విత్తబడిన వాక్యపు వెలుగులో ప్రభా మేము సరి చేసుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుచున్న ఆయన అపోస్తులైన పౌలు గారిని ప్రభా మీరు ఎన్నుకున్నప్పుడు తండ్రి ప్రభా నీ వాక్యమునకు తండ్రి ప్రభా విధేయత చూపిన వాడై తండ్రి ప్రభా బలమైన పాత్రగా ఆయన తండ్రి ప్రభా నీతో ఉన్నప్పటికీ తన ఆలోచనలో పాపం కలిగిన వాడిగా ఆయన వ్యతిరేకంగా తండ్రి ప్రభా ఉన్నప్పుడు తండ్రి ప్రభా శిక్షకు పాత్రుడైనాడు తండ్రి.
నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యము తండ్రి ప్రభా ఆయన మాకు మా పాదములకు దీపము వంటిది ప్రభా. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేసుకున్నట్టు మీరు కృప చూపించమని అడుగుచున్నారు. ఆయన బలలో ప్రవేశించడానికి మేము సిద్ధపడుచుంటాడుగా ఆయన మాలో తండ్రి ప్రభానికి అయిష్టమైనది ఏదైనా ఉంటే ప్రభా నాయన మీరు మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను తండ్రి. మా తలంపుల్లో ప్రభా నీకు ఆయస్కరం ఏమైనా ఉంటే ప్రభా తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా నాయన నీ యొక్క తండ్రి ప్రభా మా తల్లి గర్భమందు మేము రూపము రూపించబడక ముందే మీరు మమ్మల్ని తండ్రి ప్రభా ఆయన చూచి నీ కరుణ మమ్మల్ని చూచినవి నాయన. క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి ప్రభా. ఆయన అటువంటి తండ్రి ప్రభు చేత కలిగిన వారమై నీ మరణమును ప్రచురించుటకు ప్రభా మమ్మల్ని మీరు ఆయుధపరచమని ఇచ్చినారు. మీ ఆత్మతో మమ్మల్ని దర్శించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యమైన రీతిలో నాయన మేము ప్రతి ఒక్కరము నాయన నీ బలలో పాలు నాయన పొందుటకు మీరు కృప చూపించమని నాయన నీ దాసుని తండ్రి ప్రభా మీరు దీవించమని జయశ్రేణి సంఘాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన సంఘంలో చేర్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థనలో ఉండి ఒక నిమిషాలు పరీక్షించుకుందాం. దీనికి వాక్యం సెలవిస్తుంటుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలను. దయచేసి ఒక 2 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పొంతిని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక అరటి తాసులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడానికి చెప్పాను. ప్రేమైన తండ్రి మీ పాదం పొందిన ప్రభా కల్వరిశిలో మీరు మా కొరకై విరగొట్టబడి స్తోత్రాలు. ఓ ప్రభా తండ్రి తద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ బట్టి స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభా తద్వారా మంచి కాపరిగా ఉన్నారు, స్తోత్రాలు వస్తున్నాను ప్రభా. మీ యొక్క వాక్య వెలుగులో తండ్రి మమ్మల్ని పరీక్షించుకున్న వారమై తండ్రి యోగమైన రీతిలో ప్రభా నేను సేవించిన కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ చేతాన్ని బట్టి మీకు వందనాలు వస్తున్నాను ప్రభా. తండ్రి మీరే సాయం చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే తమ పాపములు క్షమించబడినటువంటి నిశ్చయిత కలిగి బాప్తిసంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చిన వారు దయచేసి ఇప్పటికే మీరు సిద్ధం చేసుకున్నటువంటి మీ యొక్క మరి స్వంతగా మరి సిద్ధం చేసుకున్నటువంటి ప్రభు యొక్క బల్ల అదే రీతిగా మరి ద్రాక్షారసమును మరి దేవుని యొక్క నామం పేరట మరి సేవించవలసిన కోరుచున్నాం. ఆ ప్రకారమే భోజమైన మాట ఆయన పాత ఎత్తుకొని ఈ పాత నా రక్తమైన కృత నిబంధన మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రేమ తండ్రి మీ పాదలు పొందిన ప్రభా మరొకసారి మీ పాద చెందిన కొరికించిన వదనం వస్తున్నాను ప్రభా. కల్వరిశిలో గొల్గోతా కొండపై ప్రభా మీరు మా కొరకై మీరు పొందినటువంటి ప్రభా ప్రతి విధమైనటువంటి శ్రమను బట్టి మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. మా కొరకై మీరు విమర్శించబడి ఉంటున్నారు, మా కొరకై ప్రభా పుట్టబడి ఉంటున్నారు, మా కొరకై తండ్రి మోయబడిస్తున్నారు, మా కొరకై తండ్రి సమస్తమును ప్రభా మీరు భరించినట్టు మార్గం ఉంటున్నారు ప్రభా. అందుని బట్టి తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప శాంతి సంతోషము సమాధానము రక్షణ కొరకు వస్తున్నాను ప్రభా. తండ్రి తండ్రి నీకు రక్తంలో ప్రభా రక్తం సాదృశ్యంగా ద్రాక్షారసం సేవిస్తుండగా ప్రభా నీ వాక్య వెలుగులో తండ్రి వాక్యమైనటువంటి ప్రభా ఉతిక స్నానం చేత తండ్రి మమ్మల్ని నేను పరీక్షించుకున్న వారమై పవిత్రమైనటువంటి మనసుతో మంచి మనస్సాక్షితో ప్రభా నేను సేవించిన కొరకై ప్రభా ఇచ్చినటువంటి తరుణం బట్టి వస్తున్నాను ప్రభా. తండ్రి దీన్ని సేవిస్తుండగా తండ్రి ద్రాక్షారసం ప్రభా నేను మరణపూర్వధానం జ్ఞాపకం చేసుకొని నీ రాకడ నిమిత్తము నీ రాకడ వరకు ప్రభా
తండ్రి నీ రాకను కనిపెట్టుకొని ప్రభా ఈ లోకంలో నీ కొరకు సాక్షిగా ఉంటూ కొరకై మీరు మాకు అనుగ్రహిస్తున్న అంతటి మట్టి పొందడం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే ఏరుటలో పాలు పొందించున్నారో దయచేసి ద్రాక్షాసంలో పాలు పొందించ కొరకై మేము ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే మీ ఇంటిలో మీరు సిద్ధం చేసుకున్నటువంటి ద్రాక్షాసంలో పాలు పొందవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక స్తుతి ఆరాధనతో ప్రభువా మీ పాదచేతకు రావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఓ ప్రభువా మరి మీ యొక్క కృపను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా ఇంతవరకు తండ్రి మీరు మాకు సాయం చేస్తూ వచ్చారు. ఓ ప్రభువా తండ్రి నాయన బలవర్తమానంలోను ఆరాధన అదే రీతి ప్రభువా తండ్రి ఓ ప్రభువా మరి నాయన టేబుల్ వర్తమానంలో ప్రభువా మీరు మాకు సాయం చేసి మీరు వచ్చారు. మీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా తండ్రి మన యోగ్యమైన రీతిలో నీకు బళ్ళు పాల్పంచ కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి వారి కృపంతటి వదనం చెప్పుకొస్తున్నాను ప్రభా. ఇక సమయంలో ఓ ప్రభా నేను అయోగ్యంగా నీకు బల పాల్పొందినట్లయితే ప్రభా మీరు క్షమించండి. మరి యొక్క తనను మీరు దయచేయాల్సింది కూర్చున్నాం. అదే రీతిగా ప్రభా ఇక సమయంలో జ్ఞాపకండి ఓ ప్రభా మరి సార్వత్రిక ప్రపంచంలో మరి ఉన్నటువంటి మరి సంఘంలో కొరకు ప్రార్థిస్తున్నాం, దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం, పరిషత్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇక సమయంలో ప్రభా మరి తండ్రి మరి ఇండియాలో ఉన్నటువంటి ప్రభా హైదరాబాద్ హెబ్రోన్ కేంద్ర స్థానం ఉన్నటువంటి హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ లో ఉన్నటువంటి పెద్దలు విశ్వాసులు అదే రీతి ప్రభా సేవకులు సేవకురాళ్ళ కొరకు పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా మీరు సాయం చేసి మీరు నడిపించండి. అదే రీతి ప్రభా మరి తిమోతి గారి కొరకు కురియన్ గారి కొరకు థియోడర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాపంలో ప్రభా మరి కావాల్సినటువంటి ప్రభా తండ్రి ఆరోగ్యం దయచేసి మీరు నడిపించండి. అదే రీతి ప్రభా ముఖ్యంగా తండ్రి ఓ ప్రభా మరి ఈ కరోనా మరి సందర్భంగా ప్రభా ప్రపంచమంతటా ప్రభా మరి లాక్డౌన్ ఉన్న సందర్భంలో ప్రభా నీకు విశ్వాసులు ప్రభా నేను నమ్మినటువంటి బిడ్డలు రక్షించిన వారు ప్రభా ఎక్కడైతే ఎవరు ఎక్కడైతే కూర్చున్నారో వారికి ప్రభా మీరు సాక్షి నడిపించండి. వారి మధ్య మీరు సన్నిధిని ప్రభావింపజేయాల్సింది కూర్చున్నాం. అదే రీతి ప్రభా ఇంతవరకు తండ్రి మనం కాపాడుతూ వచ్చారు, భద్రపడుతూ వచ్చారు. ఓ ప్రభా మరి అనుగ్రహించినటువంటి ఆరోగ్యం స్తోత్రాలు. ఏ తెగులు నీకు ఆరోగ్యం సమీపించదని కీర్తనలు 91:10 కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఇంతవరకు మీరు నెరవేర్చారు. తండ్రికి స్తోత్రాలు. అదే రీతి ప్రభా నేను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతి ప్రభా యుఏఈలో జరుగుతున్న పరిచయం ప్రార్థిస్తున్నాం. ప్రభా అబుదాబి, దుబాయ్, షార్జా లైన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి ఖతార్ లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రఫీక్ పీటర్ జైషీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతి తండ్రి మరి బహ్రెయిన్ లో ఉన్నటువంటి వారికి ప్రార్థిస్తున్నాం. కువైట్ లో ఉన్న మరి సని గారికి ప్రార్థిస్తున్నాం. తన పరిచయాలను తోడుగా ఉండండి. రాబో దినాల ప్రభా మరి ఇంకా బలమైన పాత్రగా మీరు వాడుకోవాల్సింది కూర్చున్నాం. అదే రీతిగా ప్రభా ఇంకా జ్ఞాపకండి ప్రభా మరి మస్కట్ లో ఉన్నటువంటి ఏరిక్ అబ్రాహం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం బిడ్డలు. అదే రీతి ప్రభా మరి పాకిస్తాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతి తండ్రి సిరియా తండ్రి మరి కఠినమైన ప్రాంతాలు ఏవైతున్నాయో తండ్రి వారి మధ్య మీరు తోడుగా ఉండి నడిపించాల్సింది కూర్చున్నాం. అదే రీతి ప్రభా మీటువంటి వాక్య పిలుగులో మా జీవితంలో మేము సరి చేసుకున్న వారమై ఓ ప్రభా తండ్రి మేము నీ యందు నిలిచిండుట కొరకై ప్రభా మీరు మాకు సహాయం చేసి నడిపించాల్సింది కూర్చున్నాం. యూదా యొక్క జీవితాన్ని బట్టి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ పౌలు గారి యొక్క జీవితంతో మాట్లాడవచ్చారు. ప్రభా మాకు తలంపుల్లో మాకు క్రియల్లో ప్రభా నేను ప్రభా విరోధంగా మా జీవితంలో సరే ఎక్కడగా ఉండకున్నట్లు ప్రభా మీకు వాక్యం అనే ఉదక స్థానం చేత తండ్రి ప్రతి నిత్యము ప్రభా మమ్మల్ని పరీక్షించుకున్న వారమై సరి చేసుకున్న వారమై నీ రాకడ కొరకు ప్రభా మమ్మల్ని ఆయత్తపరచవలసి కూర్చున్నాం. ప్రభా మీరు త్వరగా వస్తున్నాం విసిరించుకున్నారు. ప్రభా నీ కొరకై మేము వేచినప్పుడు మీరు సాయం చేయండి. నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసి కూర్చున్నాం. ఓ ప్రభా ఎక్కడైతే తప్పు పెట్టినామో ఎక్కడ జారి పెట్టినామో మరొకసారి ప్రభా మీ యొక్క రక్తంలో తండ్రి మమ్మల్ని శుద్ధీకరిస్తూ ప్రభావాన్ని బలపరుస్తూ నిరాకరకై సిద్ధపరుస్తున్నటువంటి విధానం అంతటి కొరకై మీకు వందనం చెల్లించుకుంటున్నాం. షార్జా న్యూచురల్ మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని పెట్టిస్తున్నారు. అన్న శ్రీధర్ కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని నాపు చూసుకునండి. ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపడుతూ వచ్చారు. తన భవిష్యత్ అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రభావాన్ని కోరుకుంటూ వస్తున్నాను. వీళ్ళ యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి. ప్రశాంత్ కుటుంబానికి ప్రార్థిస్తున్న ప్రభా అకారం మీరు తీర్చండి. అంకరాజ కుటుంబం ప్రార్థిస్తున్నాం. వీళ్ళని నాపు తీసుకురండి. గణేష్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వెంకటేష్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సాయం చేసి నడిపించండి. వారి అక్కలు మీరు తీర్చండి. అదే సామ్యాల్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇండియాలో మీరు తోడుగా ఉండండి. భరత్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సరే జాన్ బాబు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతి జరాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా
తండ్రి మరి డ్యాన్ కొరకు ప్రార్థన జ్ఞాపకం వచ్చినాం. అదే దుర్గప్రసాద్ కుటుంబం కొరకు ప్రార్థన ప్రభావ బిడ్డని జ్ఞాపకం తీసుకోండి, తన అక్కను తీర్చండి. రీతికి అనారోగ్యం ఉంటున్నాడు, మీరు బట్టి మీరు స్వస్థపరచవలసింది వచ్చినాం. అదే రీతి ప్రభా ఇంకా తండ్రి విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం, తన యొక్క తల్లిదండ్రులకు అక్కను తీర్చండి. విపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం, తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి ఏక సమయం జ్ఞాపకం తండ్రి శ్రీలత కొరకు ప్రార్థిస్తున్నాం, పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం, గంగరత్నం కొరకు ప్రార్థిస్తున్నాం, బాబురావు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి సంఘంలో చేర్చబడిన వారందరికీ ప్రార్థిస్తున్నాం. అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం, శామ్యుల్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి యజమానులు మరి ఇబ్బందులు ఉంటున్నారు ఈ కరోనా సందర్భంగా తండ్రి, జీతాలు లేక అదే రీతి ప్రభావ మీరే సాయం నడిపించండి. అదే రీతి ప్రభావ మా సంఘంలో ఎవరైతే అనారోగ్యం ఉంటున్నారు, ఎవరైతే డాక్టర్ కలిగి ఉంటున్నారు ప్రభా, వారందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని మీ సత్సమయంలో మీకు కొంచెం చాలా మీరు దయచేసిన కోరుచున్నాం. ఈ రీతిగా ప్రభా నా భవిష్యత్ పరిచయని ప్రభా నీ పాల్చున్నాం, మీరే సాయం చేసి నడిపించండి. అయోగ్యం నాను నా కొరకై మీరు అనుగ్రహించినట్టు ఇక నీకు పని పట్టికి స్తోత్రాలు. ఓ ప్రభా నీ యొక్క ద్రాక్ష వనములో ఒక చిన్న కూలివాడిగా తండ్రి పనిచేయట కొరకై మీరు నాకు అనుగ్రహించినటువంటి పని పట్టి స్తోత్రాలు. నీ రాకడ వరకు నేను నమ్మకంగా సేవించడం కొరకై మీరే సహాయం చేసి మీరు నడిపించమని మరొకసారి వారం మధ్యలో జరిగిన పరిచయం అంతట్లో తోడుకోండి. సోమవారం సంఘ ప్రార్థన సిద్ధపరచండి. ఆఫ్ నైట్ ప్రేయర్ కొరకు తండ్రి చివరి థర్స్డే ఆఫ్ నైట్ ప్రేయర్ కొరకై వచ్చే థర్స్డే ఆఫ్ నైట్ ప్రేయర్ కొరకు మనం సిద్ధపరచాల్సింది కూర్చున్నాం. ఈ రీతిగా ప్రభా రానున్న రోజుల్లో ఏ రీతిగా మీరు సేవించాలో, ఏ రీతిగా మీకు సమీపస్తులు కావాలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, మా ప్రతి అవసరత తీర్చమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ యొక్క సమయము మరి కానుకల సమయము అయితే ఇప్పుడు మనము ఒక పాట పాడుకుంటాం. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా. దయచేసి పాట సంఖ్య 628, పాత పుస్తకంలో 530. ప్రభు కొరకై ఎవరైతే సమర్పించుకోవాలని అనుకున్న వారు దయచేసి ప్రభు కొరకై మీ కానుకలు తీసి పెట్టండి. మరి ప్రభుత్వం అయితే మరి కలుసుకున్నప్పుడు మరి దేవుని యొక్క మందిరంలో ప్రభుత్వం సంతోషించుకుందాం. పాట సంఖ్య 628. క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాగజేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతివేగముగా సేవ చేతును. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకి